దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ జీవితాల్లో దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో రోజు మీకు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు, నీకు లేనా అని ఎవరైనా చెప్తే ఎట్లా ఉంటుందండి? దేవాతి దేవుడే మనకు చెప్తున్నాడు. ఏ సమస్య ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ గాయాలైనా అన్నిటికీ పరిష్కారం నీకు ఉంటుంది కదా. ఏ విషయంలో భయపడకు. యేసు నీ కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి పరలోకమే నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధపరిచిన దేవుడు నీకెందుకు చేయడమ్మా మేలు? నీకెందుకు విడుదల ఇవ్వడు? ధైర్యం తెచ్చుకో, దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఒక్క మాట నేను చదువుతున్నాను, దేవుని వాగ్దానం చూడండి. 30వ కీర్తన, మరి అద్భుతమైన మాట, 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచేది. ఎవరు స్వస్థపరిచాట మొరపెట్టినప్పుడు కదా? కీర్తనకారుణ్ణి. దేవుడికి మొర్ర పెడుతున్నట్టు ఆయన స్వస్థపరచడం అంటే మన మొర్ర విని ఆయన కార్యం చేస్తాడనేగా. అంటే నీ ప్రార్థనకు జవాబిస్తాడు కదా, నీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు కదా. అంటే నువ్వు మొరపెట్టలేదు, ఎన్నో చెప్పి పెట్టావు. ఇప్పుడు కూడా మొరపెడుతున్నాం మనం, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం, 50 రోజులు చేస్తున్నాం, అనేక రకాలు చేస్తున్నాం. తప్పక నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థన వింటాడు. నేను మొర్రపెట్టగా నీవు నన్ను నా ప్రార్థన విని నువ్వు స్వస్థపరిచావు. ఎంత మంచి మాట అండి. దేవుడు నీ మొర్ర వింటాడమ్మా. నీ మొర్ర విని నిన్ను స్వస్థపరిచేదని ఈరోజు వాగ్దానం. ఆమె ధైర్యం తెచ్చుకో. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయి. ఒక స్వస్థత, శరీర బాహ్య స్వస్థత చెప్పట్లే నేను, అంతరంగ స్వస్థత, ఆర్థిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత, అభిషేక్, ప్రతి విషయంలో కూడా ఏ కొరత ఉన్నా అది అద్భుతం చేస్తారు. ధైర్యం తెచ్చుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, కృంగుదల్లో ఉన్న బిడ్డలందరినీ విడిపించి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇవ్వండి. కుటుంబాన్ని పోషించండి. సంఘాలని, సేవకులని మీరు కంచె వేసి కాపాడి దేవా, నీ బిడ్డలు ఏ సమస్య, ఏ బాధ, ఏ చింతలున్న విడిపించి ఆయుర ఆరోగ్యాల్ని, ఆత్మీయ దీవెనలు ఇచ్చి వర్ధల చేయమని, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారిని ఆశీర్వదిస్తూ నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ క్రైస్తవ సమాజంలో రేజ్ అయ్యి ప్రపంచం, భారతదేశం నీ కృపతో కప్పమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు సండే అండి, ఆదివారం. మీరు అందరూ కల్వరీ ప్రామిస్ ల్యాండ్ ఆల్రెడీ మీటింగ్స్ అవుతున్నాయి. ఈరోజు ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్లో ఆయిల్ అనౌంటింగ్ ఉంటుంది. ప్రామిస్ ల్యాండ్లో ఓ చక్కటి పాట, నా వేదనలో నీ ప్రేమను చూచితిని, అద్భుతమైన పాట రిలీజ్ కాకపోతే నా వేదనలోనే టైటిల్ సాంగ్ ఈరోజు రాత్రి 9 గంటలకి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, అంతేకాక జాషోషిక్ అఫీషియల్ ఛానల్లో రిలీజ్ కాబోతుంది. ప్రార్థించండి, రిసీవ్ చేసుకోండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి, దేవుని మహిమపరచండి. దీంతోపాటు ఆగస్టు 27 అద్భుతమైన ఉజ్జీవ సభ ప్రారంభం, 50 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభ సభ ఉదయం 7 గంటలకి బెల్లంపల్లిలో. అందరు సిద్ధపడి రండి. చక్కగా వైట్ డ్రెస్లో మనందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. గొప్ప ఉజ్జీవాన్ని 50 దినాల్లో చూద్దాం. కాబట్టి ఇది సిద్ధపడండి. ఈరోజు మరి ఆదివారం బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్, మందిరం ప్రామిస్ ల్యాండ్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ అలాడ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులైనా మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టేదనయ్యా